పెద్ద సినిమాకి క్లియరెన్స్ వచ్చింది కదా నిన్న డ్రైవ్ వీడియో అని చెప్పేసి బుచ్చిబాబు సన అలాగే రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒక చిన్న వీడియో పెట్టడం జరిగింది. జూన్ 4th సినిమా రిలీజ్ అని ఇప్పటివరకు చాలా అడ్డంకులు వచ్చి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. దాంట్లో చాలా సంతోషంగా ఉంది. అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. జూన్ 4th రిలీజ్. రామ్ చరణ్ సినిమాలన్నీ ఒక సినిమాకి మించి ఒక సినిమా హిట్ అవుతుంది మనకు తెలుసు. మగధీరకు మించి రంగస్థలానికి మించి ట్రిపుల్ ఆర్కి మించి పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వాలని హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందులో మన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ యొక్క కొడుకు, ముద్దుల కొడుకు శివరాజ్ కుమార్ కదా, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఇన్ని రోజులు వాయిదా. సార్ ఇప్పుడు మళ్ళీ సినిమాకి శివరాజ్ కుమార్ కాకుండా అంతకుముందు ఉపేంద్రాన్ని అంటే కాకుండా విక్రమ్ కూడా పెడతామంటున్నారు. వాళ్ళైతే ఎలా ఉండేది? వాళ్ళందరికంటే ఈయనే బాగా చేశాడు. ఎందుకంటే ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈయన కూడా కన్నడలో పెద్ద సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. కన్నడ కంటి రాజ్ కుమార్ గారు కొడుకు, పునీత్ రాజ్ కుమార్ కూడా అన్నయ్య కాబట్టి బాగా చేశాడు. చాలామంది సినిమాకి అడ్డంకులు సృష్టించారు. ఎంతో మరి పవన్ కళ్యాణ్ సినిమా అంటే అడ్డంకులు సృష్టిస్తారు, చిరంజీవి సినిమా అంటే అడ్డంకులు సృష్టిస్తారు, అలాగే రామ్ చరణ్ సినిమా అంటే కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో అన్ని వివాదాలు కూడా ఇప్పుడు పరిష్కారం అయిపోయినాయి. సినిమా కూడా రాబోతుంది. సో సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే గేమ్ చేంజర్ కూడా ఈ టైప్ లోనే హైప్ పెంచేశారు. మరి చూస్తే సినిమా రిజల్ట్ ఏమో అంత మంచిగా రాలేదు. మరి ఈ సినిమా కూడా చాలా రేంజ్ లో హైప్ పెంచేస్తారు. రిజల్ట్ ఏ విధంగా అవుతుంది? ఆ డైరెక్టర్ ఏంటంటే అంత అవుట్డేటెడ్ అనమాట. ఇంకా సినిమా ఆడలేదు, స్టోరీ అంత ఫ్రెష్గా లేదు. ఇప్పుడు ఈయనంటే మాత్రము ఫ్రెష్ డైరెక్టర్, కొత్తగా మార్కెట్లోకి వచ్చాడు. సో మంచిగా ఇప్పుడు ఈ జనాలు నాడి పట్టుకునే వ్యక్తి ఈ డైరెక్టర్ బుచ్చిబాబు. సో సినిమా అయితే మాత్రం అక్కడ విజయం సాధిస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. రాజకీయాలు దయచేసి చేయకండి మెగా ఫ్యామిలీ మీద అని నేను కోరుతున్నాను. ప్రొడ్యూసర్స్కైనా లేకుంటే డిస్ట్రిబ్యూటర్స్కైనా. వాళ్ళు కూడా మన తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లారు. ట్రిపుల్ ఆర్కి అయితే ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అలాగే ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా చిరంజీవి సంగతి చెప్పనవసరం లేదు. ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది. గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి. సో దయచేసి రాజకీయాలు చేయకండి. హీరోలందరినీ హీరోలాగే చూడండి. థ్యాంక్ యూ.